పల్నాడు జిల్లా నర్సరావుపేట జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికల్ని పురస్కరించుకొని జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరై ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకి 3% రిజర్వేషన్లు కల్పించిందని, ఇంటర్వ్యూ వ్రాత పరీక్ష లేకుండా క్రీడాకారులకి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో అవకాశం కల్పించిందని చెప్పారు. జూడో క్రీడ ఒలింపిక్స్ క్రీడలకు నామినేట్ అయిందని, నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పల్నాడు జిల్లా క్రీడా శాఖతో అనుసంధానమై విద్యార్థులకి క్రీడలపై ఆసక్తి పెంచే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది. పల్నాడు జిల్లా అసోసియేషన్ అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పార్వతి, జనరల్ సెక్రటరీ నరసింహారావు, జాయింట్ సెక్రటరీ బాలమురళి కృష్ణతో పాటు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని వాగ్దేవి విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, సంజీవరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారంలో నర్సరావుపేటలో పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ వాళ్ళ సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పసుపాటి వెంకటేశ్వరరావు గారు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా మరి స్టేట్ జూడో జిల్లా జూడో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇవాళ ఇది మార్షల్ ఆర్ట్స్లో ఒక సైంటిఫిక్ టెక్నికల్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కాళ్ళు చేతులు ఎరగటం కానీ మొహాలు పగలటం కానీ ఇవే ఉండవు అనమాట. ఒక టైప్ ఆఫ్ మల్ల యుద్ధంలాగా దీన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మరి రంగశెట్టి రామకృష్ణ గారు కూడా కంగ్ఫ్యూ పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఉండటం అనేది మన అదృష్టం. ఇక్కడ ఇద్దరు కూడా అనుకోకుండా కలవటం, జూడో అండ్ కంగ్ఫ్యూ ఇద్దరు అధ్యక్షులు ఇక్కడే ఉండటం పల్నాడు జిల్లా వాళ్ళు. అంటే రాబోయే కాలం ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఈ రెండు స్పోర్ట్స్ని కూడా మనం అనుసంధానం చేసి ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి స్టేడియంలో ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్య ఘట్టం 2. ఒకటి నూతన కమిటీ ఎన్నిక పల్నాడు డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్, అలాగే రాష్ట్ర సబ్ జూనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ కూడా ఆ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. జూడో అనేది ఆంధ్రప్రదేశ్లో విచ్చేసి కూడా ఇవాళకి 60 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. ఈరోజు నూతనంగా ఎన్నుకున్నటువంటి వీళ్ళు ఉభయ జిల్లాలు, అంటే ఇదివరకు గుంటూరు జిల్లా ఒకటే, ఇప్పుడు 3 జిల్లాలుగా మారటం జరిగింది. ఏదైతే పల్నాడు గుంటూరు జిల్లా సంయుక్తంగా రేపు పెద్దపరిమిలో జరుగుతున్న రాష్ట్ర సబ్ జూనియర్ బాలబాలికల ఛాంపియన్షిప్ కూడా ప్రారంభించుకోవటం ఆగస్టు 9-10 జరుగుతుంది. అక్కడ ఎవరైతే సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళు రేపు చండీగఢ్లో జరిగేటువంటి నేషనల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొంటారు. జూడో అనేది ఒక ఒలింపిక్ క్రీడ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ క్రీడని మొట్టమొదటిగా భారతదేశానికి పరిచయం చేశారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా జూడో క్రీడని కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్ వారు మాకు అఫిలియేట్ ఇవ్వటం, ఈ క్రీడని మునుముందు మన జిల్లాలలో ముందు తీసుకెళ్ళడానికి మనకి మంచి అవకాశం ఇచ్చారు. 3% స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 2% ఉన్నటువంటి ఈ క్రీడకి 3% రిజర్వేషన్ కల్పించింది. సో ఈ మీడియా మిత్రుల సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియచేయింది ఏముందనుకుంటే, ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా ఈ ఒలింపిక్ క్రీడని ఉపయోగించుకొని మీ భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈరోజు జూడో అసోసియేషన్ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ బాధ్యతలు అనేది మన పసుపులేటి వెంకటేశ్వర గారు యువ అకాడమీ అధినేత, మరి అలాంటి విద్యా
వ్యవస్థలో మంచి అనుభవం ఉన్నటువంటి అతని వ్యక్తికి ఈరోజు మరి పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇవ్వడం అనేది చాలా సంతోషాల్సిన విషయం. పల్నాడు జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రీ పసుపులేటి వెంకటేశ్వరరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నరసింహరావు గారిని, ఇతర కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒలింపిక్ క్రీడైన జూడోని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి బాలబాలికలకు మరింత చేరువ చేసి ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పతకాలు తేవాలనే లక్ష్యంతో జూడోని ఈనాడు గ్రామ గ్రామాన ప్రతి పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించి జరుగుతుంది. ఎందుకంటే శారీరక పట్టుతో మానసిక క్రమశిక్షణ కలిగిన క్రీడ జూడో. జూడో అనేది ఎదుటి వాళ్ళని గాయపరచడం కానీ ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని దెబ్బతీయటం కాకుండా కేవలం ఎదుటి వారిని కింద పడేయటం ద్వారా వారి టెక్నిక్ ద్వారా ఈ క్రీడ విశ్వవ్యాప్తమైంది. మిత్రుడు పీవీఆర్ ఆయన ఫోన్ చేసినప్పుడు నేను దాంట్లో సెర్చ్ చేస్తే యువ డిఫెన్స్ అకాడమీ అని వచ్చింది. వ్యక్తిగతంగా కంటే కూడా యువ డిఫెన్స్ అకాడమీ మన వాడిది మన వెంకటేశ్వర అనేటువంటిది ఎక్కువ మనసులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.